వెల్కమ్ టు D77 న్యూస్. రెంచల్ మండలం బోర్గం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఉపాధి హామీని రద్దు చేసి జీరాం పేరుతో ఉన్న పథకాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని అఖిల భారత ఐక్య వేదిక రైతు సంఘం డిమాండ్ చేసింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టినడిపి నాగన్న మరియు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం MGNREGA ద్వారా గ్రామీణ ప్రజలకు కల్పించిన పనిచేసే హక్కు, జీవన హక్కులను నరేంద్ర మోదీ ప్రభుత్వం నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త జీరాం పథకాన్ని తీసుకొస్తోందని ఆరోపించారు. 2005లో పార్లమెంట్లో ఏకగ్రీవంగా ఆమోదించబడిన గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి అప్పట్లో బీజేపీ కూడా మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇది ప్రజల హక్కులపై ఆధారపడ్డ పథకం నుంచి ప్రాజెక్టు ఆధారిత పథకం మార్చి వికసిత భారత్ గ్రామీణ ఉపాధి VBGREGMA పేరిట అమలు చేయడం కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని వివరించారు. ఈ మార్పు వల్ల గ్రామీణ పేదలకు ఉన్న పనిచేసే హక్కు, ఆహార హక్కులు హరింపబడతాయని, ఈ కొత్త విధానం గ్రామీణ ధనికులకు మేలు చేసేలా రూపొందించబడిందని తెలిపారు. అలాగే రాష్ట్రాలపై ఆర్థిక భారం పెంచుతూ రాష్ట్రాల వాటాను 10% నుంచి 40% పెంచి కేంద్ర వాటాను 90% నుంచి 60% తగ్గించడం రాష్ట్రంపై మరో దాడిగా పేర్కొన్నారు. ఈ వ్యతిరేక విధానాలను ఎదుర్కొని ఓడించేందుకు దేశవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం, గ్రామీణ పేదలు, మహిళలు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని CPIML మాస్ లైన్ ప్రజాపంత రెంజల్ మండల కమిటీ తరఫున పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు రెంజల్ మండల నాయకులు ఒడ్డన్న, సిద్ధా పోషెట్టి, అమేర్, మన్నె పోషెట్టి, సబరుద్దీన్, మీర్జప్ప, గోపాల్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూలికి సంబంధించి దాన్ని కేంద్ర ప్రభుత్వం మేమే బలంగా ఉన్నామని చెప్పి కేంద్రంలో వాళ్ళు ఈ ఉపాధి కూలీలను లేకుండానే వేరే పేర్లు పెట్టి ఈ కూలీలను తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయ్యా ఇవాళ అధికారం ఉంటుంది, పోతుంది, కానీ మీరు ఏదైతే తీర్మానంలో పెట్టినరో అది నిరంతరం శ్రమ చేస్తూ జీవిస్తున్నటువంటి కూలీల మీద మోయినటువంటి భారాన్ని మీరు దాంట్లో కొంచెం మాకు పని కలిగియాలని చెప్పి మా పోరాట ఫలితంగానే ఈ హక్కులను సాధించుకున్నాం. ఇవాళ రెక్కలుగా కొట్టినట్టు ఈ మోడీ, ఈ అమిత్ షా, ఈ ప్రభుత్వాలు అలా అవలంబిస్తున్న విధానాన్ని దాన్ని మేము అరికోతల పోగబెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వం మీకులాడుకుంటే ఈ నడుమ పేదోళ్ళు కూటికి లేకుండా ఇది కావాలని చెప్పి ఈ ప్రభుత్వాలకు తగిన బుద్ధి. ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నాయి. అప్పుడు ఈ పేదలందరినీ ఏకం చేసి మీకు తగిన గుణపాఠం చెప్తామని చెప్పేసి మేము వ్యవసాయ కార్మిక రంగం తరఫున మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రెంజల్ మండల్ బొర్గ గ్రామంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ఉపాధి పథకము గాంధీ పేరు ఉంటే ఈరోజు కేంద్రంలో ప్రభుత్వం మోడీ, అమిత్ షా గారు ఏం చేశారంటే దాన్ని జీరామ్జీగా మార్చడము చాలా తప్పు. దేశం కోసము తెల్లలు వెళ్ళడానికి గాంధీజీ సత్యాగ్రహం చేసి ఎన్నో చేసిన పేరుని ఈరోజు మార్చడం చాలా తప్పు. ఏదైతే మనం కేంద్ర ప్రభుత్వం తెచ్చిందో పార్లమెంట్లో బిల్లు ఉపాధి హామీకి కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% అన్నారు. అది తప్పు. ఇంత గత కాంగ్రెస్ ప్రభుత్వము అందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎలా నడిచిందో కేంద్ర ప్రభుత్వం 90%, 10% రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా. అదే ప్రకారము ఈ ఉపాధి హామీ పథకం నడుస్తూనే పేదలు ఈ 180 మంది పేదలు అందరు బతుకుతారు. కాబట్టి దీన్ని పేరు మాట్లాడడం చాలా తప్పు. ఇది వెనక్కి కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే నేను పెద్ద మొత్తంలో రాష్ట్రంలో కానీ, ఢిల్లీలో కానీ, పార్లమెంట్ జంతర్ మంతర్ కానీ మీకు ధర్నా చేసి తగిన బుద్ధి చెప్తాము. లేదంటే ఎందుకంటే ఈరోజు అందరూ ప్రజలు ఏదైతే ఉపాధిగా బతుకుతున్నారో దీన్ని అట్లా అమలు చేయాలని చెప్పి మేము అఖిల భారత రైతు సంఘం CPIML మాస్ లైన్ డిమాండ్ చేస్తున్నాం.